వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం భయపడే రకం అయితే కాదు. వైసీపీ కార్యకర్తలు ఒక రకంగా జగన్ మీద అభిమానంతో, వైసీపీ మీద అభిమానంతో, అంతకు మించి చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో, అప్పటి పాలన చూసి తర్వాత జగన్ పాలన చూసి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాలు చూసి ఇప్పటికీ కూడా జగన్కి ఫిదా అయ్యే కార్యకర్తలు ఆ పార్టీలో చాలామందే ఉన్నారు. వాళ్ళందరూ డబ్బులు ఇస్తే రారు, డబ్బుల కోసం పనిచేయరు, జగన్ కోసం మాత్రమే పనిచేస్తారు. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు వైసీపీలో ఉన్నారంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గర్వకారణంగా చెప్పుకోవాల్సిన అంశం. అలాగని చెప్పి మిగిలిన పార్టీలో ఉండరా అని అనొచ్చు, ఉంటారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఉంటారు. ఎన్టీఆర్ హయాంలోంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు, పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు, టీడీపీ అంటే రక్తం దారపోసేవాళ్ళు చాలామందే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఉన్నవాళ్ళు, లోకేష్ గారి మీద, అలాగే జనసేనలో కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే వీరాభిమానులు చాలామంది, అందుకే వీర మహిళని కూడా పేరు పెట్టుకున్నారు. అక్కడ ఉన్నారు, ఏ పార్టీలోనైనా ఉంటారు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఎందుకంటే వాళ్ళందరూ అధికారంలో ఉన్నారు, అందుకని వాళ్ళ గురించి ఇక్కడ పెద్దగా ప్రస్తావన అవసరం లేదు. అధికారంలో లేనిది ఎవరంటే, అధికారం కోల్పోయింది ఎవరంటే, మొన్నటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు అవమానాలు భరిస్తున్నది ఎవరు అంటే, ఇప్పుడు చిత్రహింసలు పడుతున్నది ఎవరు అంటే, టార్గెట్కు గురవుతున్నది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అయినా సరే ఎక్కడ ధైర్యం కోల్పోరు, భయపడరు. కాకపోతే సహనంతో ఉంటున్నారు, ఓర్పుతో ఉంటున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో ఉంటున్నారు. ఏదో రోజు మళ్ళీ అధికారంలోకి రాకపోతామా, మళ్ళీ జగన్ అధికారంలోకి రాకపోతాడని ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులు ఎన్నాళ్ళంటే ఇంకో 4 ఏళ్ళు తప్పవు. 4 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చేస్తారా, 4 ఏళ్ళే తప్పవు, 4 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళైనా అలాగే ఉంటాయనే వాళ్ళు టీడీపీ నాయకులు చెప్తారు. తప్పదు. అప్పుడు నిజంగా ఆ పరిస్థితి వస్తే అప్పుడు డిసైడ్ అవుతారు. ఇంకా ఎదురు చూపులు చూడాలా, లేదంటే ఇంకా ఎదురొద్ది పోరాడాలా, లేదంటే ఈ పార్టీకి గుడ్ బై చెప్పాలా అనేది. కానీ అభిమానమే. జగన్ మీద అభిమానం ఎప్పుడూ ఉంటుంది. మంచి చేస్తే మంచి అనే చెప్పుకుంటారు. జగన్ అయితే ఎవరికి చెడు చేయలేదు, ఎవరి పొట్ట కట్టలేదు, సంక్షేమం ఇస్తామని చెప్పి ఎవరిని మోసం చేయలేదు, పూర్తిగా మొత్తం రుణమాఫీ చేస్తాము అని ఎవరిని మోసం చేయలేదు, చేస్తానన్నవన్నీ చేశాడు, నవరత్నాలు అన్నీ అమలు చేశాడు కాబట్టి జగన్నే మంచోడనే అంటారు. జగన్ ఏమీ చేయలేదు, చెడ్డోడు నమ్మించి మోసం చేశాడని అనరు. అది ప్రజలకు తెలుసు, ప్రజలు తెలుసుకుంటారు. అది రేపొద్దున్న నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్ల రూపంలో వాళ్ళు చూపిస్తారు. కాకపోతే ఈ లోపల వైసీపీ కార్యకర్తను భయపెట్టే ప్రయత్నాలు రకరకాలుగా జరుగుతున్నాయి. కుంభకోణాల వ్యవహారంలో కానీ, ఇంకొక వ్యవహారంలో కానీ, కేసుల వ్యవహారంలో రకరకాలుగా జరుగుతున్నాయి. కానీ వాళ్ళు భయపడతారా లేదా అంటే ప్రస్తుతం అయితే సైలెంట్గా ఉంటున్నారు. అంతేగాని మౌనంగా ఉన్నంత మాత్రాన భయంతో ఉన్నట్టయితే కాదు అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నమాట.